అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే క్యాప్సికమ్తో బజ్జీ చేశాను. అది కూడా అచ్చం రోడ్ సైడ్ దొరికేలాగానే ఉంటుంది. చాలా టేస్టీగా, పైనుంచి క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి క్యాప్సికమ్ కూడా మొత్తం ఉడికిపోతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా అయితే ఇలా క్యాప్సికమ్ని వాష్ చేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లో అయితే నేను 2 కప్పుల శనగపిండిని అయితే తీసేసుకుంటున్నాను. దీంట్లో కప్పుల శనగపిండిని తీసేసుకొని టేస్ట్కి సరిపడా కారము, అలాగే కొంచెం ఉప్పు, దీంతోపాటు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం ఓమన్ అయితే ఇలా క్రష్ చేసి వేస్తున్నాను. అప్పుడే ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి బాగుంటుంది బజ్జీ టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లోనే కలర్ కోసం కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఇంతే, ఇంకేం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వీటన్నిటిని ముందు ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కావద్దు. ఇలా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఇలా చాలాసేపు బీట్ చేయాలి. మినిమం ఒక 6 to 7 minutes అలా బీట్ చేస్తే మనకు సోడా కూడా అవసరం లేకుండా బజ్జీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. అలా బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క క్యాప్సికాన్ని ఈ పిండిలో ముంచి దీంట్లో అయితే వేసేసుకోవాలి. సో ఈ పొంగడం అనేది అయితే మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా పొంగుతాయి. సో క్యాప్సికమ్ కూడా లోపటి వరకు ఉడికి చాలా బాగా వస్తాయి. ఇలా చేసుకొని చూడండి మీరైతే. సో చాలా అంటే చాలా ఇష్టపడతారు, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఇంక ఈ కలర్ వచ్చింది, ఈ కలర్ చాలు. ఇంకా స్టవ్ పై నుంచి అయితే తీస్తున్నాను. నేను ఎన్ని అయితే చేశానో అన్నిటినీ ఇలాగే చేసేసుకున్నాను. ఇలాగే చేసేసుకొని లోపల మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి, ఆనియన్ మిక్చర్ని చేసి దీని లోపల ఫిల్లింగ్ చేసుకొని తినొచ్చు. కానీ నాకైతే ఇలాగే తినడం ఇష్టం కాబట్టి నేనైతే ఇలాగే తినేస్తున్నాను. ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని నా వేలో ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను, అది కూడా సింపుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.